ప్రార్థన చేసుకుంటాం. పరమతండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఈ పరిశుద్ధ దినం వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరే మా అందరితో మాట్లాడారు. వాక్యము ద్వారా మా జీవితాలు సరిచేయమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివిన లేఖనాల్లో నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం నుంచి వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఏమనుంది చూడండి. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనడు. మిక్కిలి అల్పులైన వారిని చేయడం ద్వారా దేవునికి కూడా చేసినట్టే. అందుకే ఎక్కువగా ఈ భూమి మీద చారిటీ వర్క్స్ చేస్తూ ఉంటారు. చారిటీ అంటే కొన్ని నీతి క్రియలు, దాన ధర్మాలు కదండి. ప్రజలందరికీ కేవలం క్రైస్తవులనే కాదు, క్రైస్తవేతరులు కూడా, బయట జనమని వారు కూడా వారి వారి మత గ్రంథాల్లో మరి వారు ఆచరించే విధానంలో కూడా దాన ధర్మాలు చేయాలి. దాన ధర్మాలు చేస్తే మోక్షం వస్తుంది. దాన ధర్మాల ద్వారా మనం ఈ లోకంలో దీవించబడతాం, దేవుడు ప్రేమిస్తాడు, దేవుని యొక్క కరుణ మన మీద ఉంటది అని అందరికీ కూడా, అన్ని కులాల్లో అన్ని మతాల్లో అసలు ఏ భేదము లేకుండా కూడా మరి ఉన్నవాడు లేనివాడికి ఇవ్వడం అనేది ఆనవాడి మీద వస్తూ ఉన్నది. అయితే అందరూ దాన ధర్మాలు చేస్తారని ఏమీ లేదు. కొందరు బిడ్డలు బిగించే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎంత డబ్బున్నా కూడా మరి పక్కనుండి ఆకలి తీర్చలేని డబ్బు ఎందుకండి. కొద్దిమంది అసలు ఇంత కూడా కాంప్రమైజ్ అయ్యారు, మళ్ళీ కఠినంగా ఉంటారు కొద్దిమంది. ఒక్కొక్కసారి చెప్పాలంటే పేదవాడే మరొక పేదవాడి ఆకలి తీర్చగలేము అనిపిస్తుంది. వీటికి లేకున్నా కూడా పెద్దవాడు మరి ఇంకొకటి ఆకలిని తీర్చడానికి వాడికి ఉన్నదే చదువుకొని మరి అక్కడ చేస్తూ ఉంటారు. అది దేవుని వాక్యం అంటుంది, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో. మరి ఇలాంటి దాన ధర్మాల గురించి కరెక్ట్ గా మరి బైబిల్లో నుంచే కాకుండా చరిత్రలో నుంచి ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి ఈరోజు మాట్లాడాలని మరి నేను ప్రేరేపించబడ్డాను. బైబిల్లో 3 జ్ఞానులు అని ఎక్కడైనా ఉందా? యేసు ప్రభు పుట్టినప్పుడు యేసు ప్రభుని చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది జ్ఞానులు అని బైబిల్లో రాయబడి ఉంది. ఎక్కడైనా 3 జ్ఞానులు ఉందా? అసలు బైబిల్ ఉందా ఆ మాట? జ్ఞానులు అని రాయబడి. మరి 3 జ్ఞానులు అన్నది ఎట్లొచ్చింది? మనం కల్పించుకున్నాం. 3 బహుమానాలు ఉన్నాయిగా. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి మీరు చదివినట్లయితే జ్ఞానుల యొక్క ప్రస్తావన అక్కడ ఉంటుంది. ఒకసారి గమనించండి. రాజు అయిన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. ఇక్కడ ఏమైనా రాయబడ్డదా? తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు కానీ 3 జ్ఞానులు అని బైబిల్లో ఉందా? మరి ఎందుకు ఏడ చూసినా జ్ఞానులు అనగానే 3 ఫోటోలు ఉంటాయి, 3 జ్ఞానులు మనం అనుకుంటా ఉంటాం. నిజానికి చెప్పాలంటే చరిత్ర ప్రకారం 4 జ్ఞానులు. ఎందుకంటే ఒకడు యేసు ప్రభు వరకు రీచ్ కాలేకపోయాడు, మిస్ అయ్యాడు. ఆయన పేరే ఆర్తమాన్. ఆ జ్ఞాని పేరు ఏంటంటే ఆర్తమాన్. అసలు ఈ జ్ఞానులందరికీ సమాచారం ఇచ్చిన వాడు, ఈ జ్ఞానులందరికీ లేఖ రాసిన వాడే ఆర్తమాన్. హీఈస్ ప్రైమ్. అందరికంటే ముఖ్యమైన వాడు, అందరికీ సమాచారం ఇచ్చిన వాడు, అందరినీ పురికొల్పిన వాడు, మరి అందరినీ అక్కడికి వెళ్ళాలి అని లేఖ రాసిన వాడు. కానీ ఆయనే చివరికి అందుకోలేకపోయాడు. కాబట్టి మరి బైబిల్లో జ్ఞానుల పేర్లేవి రాయబడలేదు, ఎంతమంది జ్ఞానులు అనేది కూడా రాయబడలేదు. కానీ బైబిల్లో 3 బహుమానాలు ఆ జ్ఞానులు తెచ్చారు అనేది మాత్రం రాశారు. వారు ఇచ్చిన 3 బహుమానాన్ని బట్టి మనమేమనుకున్నామంటే 3 జ్ఞానులే, ఒక్కొక్క జ్ఞాని ఒక్కొక్క బహుమానాన్ని ఇచ్చినట్టు 11వ వచనంలో ఉంటుంది కదా, చూడండి. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను
శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును ఆయనకు కానుకలుగా అర్పించింది. తొట్టిలో చూసారా, ఇంటిలో చూసారా? బాలయేసుని ఎక్కడ చూస్తున్నారు వాళ్ళు? అంటే తొట్టిలో కాదు. ద టైం హ్యాస్ పాస్డ్ అవే. అంటే ఆయన తొట్టిలో పుట్టినప్పుడు చూసింది గొర్రెల కాపరులు మాత్రమే. అక్కడికి ఇక్కడికి దరిదాపు సంవత్సరంన్నర టైము మారింది. అంత ఈజీ కాదు. గొర్రెల కాపరులు చూసిన వెంటనే వచ్చి జ్ఞానులు చూడలే. నీ కర్ణపడి సినిమాలో ఏంటంటే సంవత్సరంన్నర సినిమా చూపించాడు కాబట్టి వాడు వెంటనే ఆ సీన్ చూపిస్తాడు. మరి జ్ఞానులు సందర్శించింది తొట్టిలో కాదు. ఏమని రాయబడి ఉందంటే ఇంటిలో అని ఉంది. మరి గొర్రెల కాపర్లు మనం చూసినప్పుడు ఆ పశువుల పాకలో అని స్పష్టంగా రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే గొర్రెల కాపర్ల యొక్క విజిట్ కి మరి జ్ఞానులు చేసిన విజిట్ కి అన్నిటి మధ్యలో చాలా గ్యాప్ ఉన్నది. ఆ జ్ఞానులు విజిట్ చేసినప్పటికీ వారికి అక్కడ ఏదో ఒకటి సత్రం దొరికి ఇంటిలోకి మార్చబడ్డారు. పుట్టగానే ఆయన పోలే. 2 సంవత్సరాలు బెత్లెహేములోనే ఉన్నారు. యోసేపు యొక్క సొంత ఊరు బెత్లెహేం కదండి. కాబట్టి వాళ్ళు బెత్లెహేములోనే 2 ఏళ్ల దాకా అక్కడే గడిపారు. ఎప్పుడు బెత్లెహేం నుంచి పోవలసి వచ్చింది? ఎప్పుడైతే హేరోదు మహారాజు 2 ఏళ్ళు నిండిన పసికందుల్ని చంపండి అని ఆజ్ఞ ఇచ్చాడో అప్పుడు దూత ద్వారా బెత్లెహేం నుంచి ఐగుప్తుకు వెళ్ళారు. అంటే బెత్లెహేంలో వాళ్ళు 2 సంవత్సరాలు అక్కడే కాపురం ఉన్నట్టుగా. 2 సంవత్సరాలు పశువుల పాకలో ఉండలే. కాంస పశువుల పాకలో అయింది. పసిగంతులు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ పశువుల పాకలో అరుండబెట్టాము. ఆ సమయంలో ఎందుకంటే రాత్రికి రాత్రి దేవదూత వచ్చి చెప్పిందిగా గ్యాబ్రియల్ పుట్టగానే గొర్రెల కాపరులు లేట్ చేయలే. రాత్రికి రాత్రే బయలుదేరి వెళ్ళి అదే సమయంలో ఆకాశంలో నక్షత్రం వెలిసింది. అర్థమైందండి? ఆయన పశువుల పాకలో పుట్టినప్పుడే ఆకాశంలో తార వెలిసింది. ఈ తార ఎప్పుడైతే నక్షత్రం మరి ఆకాశంలో కనిపించిందో ఈ జ్ఞానులందరూ కూడా ఆస్ట్రానమర్స్ అంటే ఖగోళ శాస్త్రవేత్తలు. వాళ్ళు నిజానికి ప్రభువులు అంటే రాజు, వారి దేశ రాజు. మరి ఆ రాజులు అన్నప్పుడు ఆ రాజులు వారి యొక్క ఆసక్తిని బట్టి వారి దేశంలో కొద్దిమంది శాస్త్రవేత్తల్ని ప్రముఖుల్ని కొన్ని పనులకు ఏం చేస్తారు? కేటాయిస్తారు. ఇప్పుడు ఒక రాజుకు శిల్పకారితనం బాగా ఇష్టం. అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు? దేశంలో చాలా మంది శిల్పుల్ని పిలిపించి దేశంలో ఉన్న రాళ్లను గోడలను అన్నిటినీ కూడా మంచి శిల్పకార్య నైపుణ్యాన్ని చేస్తారు. అంతే కదండి. ఒక రాజుకు తోటలు ఇష్టం. అప్పుడు ఏం చేస్తాడు? రాజ్యం అంతా కూడా తోటలు మంచిగా చేయండి అంటాడు. ఒక రాజుకు మంచిగా మరి ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంటుంది, డ్యాములు కట్టిస్తాడు. మరి ఇట్లాంటి ఏర్పాట్లు. కొద్దిమందికి వైద్యం మీద ఆసక్తి ఉంటుంది. ఇట్లా ఈ ఆర్థమాన్ అనే రాజుకి 3 విషయాల మీద బాగా ఆసక్తి. ఒకటి దైవభక్తి అంటే ఆయనకు బాగా ఇష్టం. ఆయన ఒక ప్రీస్ట్ అంటే దైవారాధన చేసే ఒక సేవకుడు, భక్తుడు. ఆయన మొట్టమొదటి ఆయన ఒక రాజు. ఆయన ప్రీస్ట్ అంటే ఆయన దైవార్చనలు చేసేవాడు. ఆయన పర్షియా దేశపు రాజు అన్నమాట. పర్షియన్ ఆయనకున్న 2వ గొప్ప గుణ లక్షణం ఏంటి అంటే వైద్యం. ఈజ్ ఎ డాక్టర్. ఆ రోజుల్లో ఎక్కడ రోగులు కనిపించినా కూడా వాళ్ళ మీద రకరకాల ప్రయోగాలు చేసి రకరకాల కొత్త ఔషధాలు కనిపెట్టడం ఆయనకు అలవాటు. కాబట్టి ఆయన దేశ సంచారాలు చేసేటప్పుడు ఎక్కడ వనమూలికలు ఉన్నాయి, ఎక్కడ ఏ చెట్లలో మరి మంచి ఈ యొక్క వైద్య సంబంధమైన వనమూలికలు మొక్కలు దొరుకుతాయి అని ఎటుపోయిన రాత్రి ఏంటంటే ఆ టెలిస్కోప్ పట్టుకొని ఖగోళాన్ని అన్వేషణ చేస్తా ఉండేవాడు. పగలంతా ఎక్కడ వనమూలికల్లో ఏ ఔషధాలు దొరుకుతాయని తిరుగుతూ ఉండేవాడు. ఎక్కడ పోయినా దైవభక్తి ఎక్కువగా నిష్ట కాబట్టి ఆ పర్షియన్లకు ఒక మరి మత గ్రంథం ఉండేది. దానే జోరోఆస్ట్రో అంటారు. ఇప్పుడు క్రైస్తవులు బైబిల్ ఎలా ఒక ఖచ్చితమైన గ్రంథంగా చదువుతారో, ముస్లింలు ఖురాన్ ఏ రీతిగా చదువుతారో కదండి. ఒక్కొక్క మతానికి ఒక ప్రాముఖ్యమైన మత గ్రంథం ఉంటుంది కదా. ఆ రీతిగా ఆయన జోరోఆస్ట్రో అనే మత గ్రంథాన్ని నిష్ఠగా పాటించేవారు. పర్షియన్ల మత గ్రంథం అంటారు.
దాంట్లో జెన్ అవిస్టా అనే ఒక పుస్తకంలో, ఆ యొక్క గ్రంథంలో, ఇప్పుడు బైబిల్లోని యెషయా అనే ప్రవక్త రాసిన గ్రంథం ఒక పుస్తకం ఉంటుందిగా, అలానే జెన్ అవిస్టా అనే ఆ యొక్క పుస్తకంలో 5వ అధ్యాయం నిండా కూడా లోక విమోచకుల గురించి రాయబడింది. ఏంటి లోక విమోచకుడు అంటే, లోకమంతా పాపం చేసి దేవుడి యొక్క కృపను పొందలేకపోతూ ఉన్నారు. అందుకే మానవులకు వ్యాధి బాధలు, అందుకే మానవులకు కష్టము, కన్నీరు, దుఃఖము, అందుకే మానవులు నశించిపోతూ ఉన్నారు. ఈ మానవుని యొక్క పాప శాపాలన్నీ మోయడానికి పరలోకమందున్న దేవుడే రక్షకుడిగా ఈ భూమి మీద జన్మిస్తాడు. ఆయనే మానవ పాప శాపాల విమోచకుడు, అందుకే లోక విమోచకుడు అని ఆ గ్రంథంలో రాయబడి ఉంటుంది. మరి ఆయన వచ్చాడని మనకి ఎలా తెలుస్తుంది సమాచారం అంటే, ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఒక తార వెలుస్తుంది. ఈ అన్వేషణ ఆయన ఎన్నో దేశాలను నడిపిస్తుంది. ఎట్లా వెలుస్తుంది, మరి ఏ రీతిగా, ఏ దేశ మత గ్రంథాల్లో అయినా ఈ సమాచారం ఉందా అని వెతకడం మొదలు పెట్టాడు. వెతుకుతూ ఉండగా ధర్మశాస్త్రంలో ఆయన ఒక సమాచారం దొరికింది. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో చూడండి. ధర్మశాస్త్రంలో ఉన్న మాట ఉంటుంది, నక్షత్రము యాకోబులో ఉదయించును. హల్లెలూయా. నక్షత్రం ఏడ ఉదయిస్తుంది? ఈ మాట దొరికింది. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఆహా. అయితే లోక విమోచకుడు వచ్చినప్పుడు ఆకాశంలో ఒక తార వెలుస్తుంది. ఆ తార యాకోబులో ఉదయిస్తుంది. యాకోబు అంటే ఎవరు? ఇజ్రాయేలే యాకోబు. కాబట్టి ఇజ్రాయేలులో నుంచి ఒక లోక రక్షకుడు వస్తాడు అని ప్రపంచానికి తెలియజేసిన వాడు ఆర్థమాన్. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయం. ధర్మశాస్త్రంలో ఉన్న యాజకులకు అర్థం కాలే కానీ అన్యుడైన పర్షియన్ అయినా పారసీక రాజైన ఆర్థమాన్ ఆ విషయాన్ని కనుక్కోగలిగాడు. మరి ఆయన డాక్టర్ కాబట్టి రకరకాల వనమూలికలు సేకరించే సమయంలోకి ఆయన చైనాలో వనమూలికలు సేకరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో రాత్రి అలవాటు ప్రకారం ఆ టెలిస్కోప్ ఒకసారి బయట పెట్టేలుగా ఒక ప్రకాశమానమైన నక్షత్రాన్ని ఆయన కనిపెట్టాడు. మరి మనం అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నక్షత్రం ఇదే కదా. అయితే లోక రక్షకుడు పుట్టాడు అని వెంటనే తన స్నేహితుడైన మెల్కియోర్ అనే అతనికి లేఖ రాశాడు. మెల్కియోర్ కూడా ఆయన పారసీకుడే, పర్షియనే. పర్షియా దేశంలో మెల్కియోర్ ఒక పెద్ద వ్యాపారవేత్త. ఆయన కూడా ఒక రాజ్యానికి రాజు. మరి ఆయన కూడా ఖగోళ శాస్త్రంలో అన్వేషణ కలిగిన వాడు. కాబట్టి ఆయన వెంటనే ఇంకొక ఖగోళ శాస్త్రం అన్వేషిస్తున్న శాస్త్రవేత్త అయిన ఎవరికి పంపించాడు సమాచారం? మెల్కియోర్కి పంపించారు. ఇగో నేను కూడా వస్తాను, మన ఇద్దరం కలిసి ఆయన వెతుకుదా, ఆయన తప్పకుండా మనకు యాకోబులో ఉదయించును అన్న లేఖనం ధర్మశాస్త్రంలో ఉంది. యూదా ఇజ్రాయేలు దేశాల్లోనే ఆయన ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఆయన పుట్టింటాడు అని గబా ఈయన ఆశ్రమాలు ఏం చేశాడు? మంచి 3 విలువైన బహుమానాలని సేకరించి ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఆ యేసు ప్రభు ఎవరైతే విమోచకుడు పుట్టాడో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను 3 బహుమానాలు ఇవ్వాలి అని ప్రపంచంలో అతి విలువైన నీలమణి, సఫైర్, బ్లూ సఫైర్ అంట. నీలమణి అంటే అది డైమండ్ కంటే చాలా విలువైన ఒక బహుమానం. రెండవది ఆయన ఏర్పాటు చేసుకుంది రూబీ అంటే కెంపు అంటాం కదా, కెంపు కదా, రూబీ పింక్ కలర్ లో ఉంటుంది, అది ఒక రాయిని. మూడవది అతి విలువైన ముత్యాలు. జనరల్ గా ముత్యాలు అంటే గింత ఉంటాయి. ఆయన తీసుకున్న ముత్యం 120 గ్రాముల ముత్యం అంట. ఇంతలో ఈ రాయి సైజ్ లో ఉంటుంది. అంటే ఎంత విలువ ఉండాలండి? ముత్యం సైజు పెరిగిన కొద్ది వెల పెరుగుతుంది. చిన్న ముత్యాలకు తక్కువ రేట్లు ఉంటాయి, పెద్ద ముత్యాలు. 3 గొప్ప బహుమానాలు పట్టుకొని ఆయన చైనా దేశం నుంచి బయలుదేరాడు. ఆయన వస్తే బయలుదేరుదామని మెల్కియోర్ అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు పర్షియాలో. ఇప్పుడు ఈయన చైనా దేశం నుంచి ఆర్థమాన్ పర్షియాకు రావాలి. పర్షియా నుంచి మెల్కియోర్ మరియు ఆర్థమాన్ ఇద్దరు కలిసి ఎక్కడికి రావాలి? యాకోబుకు రావాలి. యాకోబులో ఉదయించేది కదా. ఇంకా పర్ఫెక్ట్ అడ్రస్ తెలియదు. ఈ ఊరా ఆ ఊరా ఏ ఊరు తెలియదు. దేశం యాకోబులో ఉదయించాడు. ఇప్పుడు యూదా ఇజ్రాయేల్ ఒక దేశం కాదు,
యాకోబు అంటే అర్థమైంది యూదా, ఇజ్రాయేల్. యాకోబు యొక్క సంతానం యూదా. ఆ దేశాల్లో ఇప్పుడు వాళ్ళు వెతకాలి, ఆ నక్షత్రమే వాళ్ళకు దారి చూపించాలి. అలా ప్రయాణం మొదలుపెట్టి మరి కొన్ని రోజుల ప్రయాణం జరిగిన తర్వాత మార్గ మధ్యంలో ఆయనకి ఏం జరుగుతుందంటే, ఒక రాజు బయటికి షికారుకి వెళ్ళి ఒక అడవిలో చిక్కుకుంటాడు, తప్పిపోతాడు. అడవిలో తప్పిపోయిన ఆ రాజు మరి శత్రువుల బారిన పడి ఆ శత్రువులందరూ కూడా ఆ రాజు యొక్క సైన్యాన్ని చంపేసి రాజు దగ్గర ఉండే అన్ని కూడా దోసేసుకుంటారు. రథాలు, గుర్రాలు, ప్రాణం మాత్రమే మిగులుస్తారు. ఆ రాజు ప్రాణం మాత్రమే మిగులుతుంది. తిండి లేక ఏమి లేక ఆయన అరణ్యంలో ఆ రాజు మరి నశించిపోయే పరిస్థితుల్లో ఇక ఆకలితోటి ఇక కొన ప్రాణంతో ఇక పూర్తిగా రోగి అయిపోయి ఆయన చనిపోయే సమయంలో ఈ ఆర్తమాన్ కట్టబడతాడు. ఆర్తమాన్ ప్రయాణం చేసుకుంటా పోతా ఉన్నాడుగా. అప్పట్లో రోడ్లు ఏం లేవు కదా, అరణ్యాల్లో ఎడారులలో ఎట్లా పడితే అట్లా పోవాల్సిందే మన ప్రయాణం. ఆయన తోవ పక్కన పడి ఉండగా ఆయనను చూసి ఆయన మీద జారి పడ్డాడు. అరే నేను ఒక వైద్యుని కదా, మరి ఈయనకి ఏదైనా ఒకటి పెట్టాలి అని ఒక రోజు ఆగి ఆయన కొంత ఆహారాన్ని అది ఇది ఇవ్వబోతే ఆయన మిగిలే స్థితిలో లేడు. ఆయన ఖచ్చితంగా రక్తంలోకి ఎక్కించాలి. రక్తంలోకి ఎక్కించాలి అంటే దగ్గరుండి వైద్యం చేయాలి. మరి వదిలేసిపోదామన్న మనసు రావట్లే. ఆయనేమో వైద్యుడే. ఒకవైపు నక్షత్రం పిలుస్తుంది, అనేక సంవత్సరాలుగా ఎదురు చూసిన నక్షత్రం వచ్చింది. ఒకవైపు ఏమో ఈడ వదిలి పోయే పరిస్థితి లేదు. ఒక రాజును మరి రక్షించాలి. వైద్యుడికి ఎంతసేపు ఒక రోగిని కాపాడాలి అన్న ధ్యాస మీదనే ఉంటాడు. అలా 6 నెలలు ఈయనకు వైద్యం చేస్తూ ఈయన దగ్గర స్టక్ అయిపోవాల్సి వచ్చింది. ఆయన కాళ్ళు పడిపోయినాయి, చేతులు పడిపోయినాయి. ఆయనకు కావాల్సిన వైద్యానికి కావాల్సిన మొత్తం ఔషధాలు ఈయన దగ్గర ఉన్నాయి. కానీ వైద్యుడి దగ్గరుండి వైద్యం చేయాల్సిందే. మరి ఆ రాజు మెలకు అన్నాడు. ఆ రాజుకు ఏంటి నువ్వెవరు, నీ ప్రయాణం ఏంటి అంటే ఆ ప్రయాణం గురించి చెప్పాడు. ఇది ఇది ఇంత సంగతి అని. ఆయన చనిపోయే దశలో ఉన్న రాజు ఆయన మెలకువగా వచ్చి ఆయన ప్రయాణాల గురించి తెలుసుకొని నాకు వైద్యం చేసి నన్ను నిలబెట్టండి, నీ ప్రయాణానికి కావాల్సిన ఒంటెను, నీ ప్రయాణానికి కావాల్సిన అందరినీ నేను ఇచ్చి ఆయన మరి బెత్లెహేములో జన్మించాడు. ఆయన మరి యెరూషలేము మీరు పోబాకండి, యూదయ దేశమైన రాజధాని అయిన యెరూషలేము నువ్వు పోయినా కూడా లాభం లేదు. ఎందుకంటే ఆల్రెడీ యెరూషలేములో మరి కొద్దిమంది ఆ యొక్క విషయాన్ని మాట్లాడుకుంటూ ఉన్నారని ఆయనకి సమాచారం ఇస్తే అప్పటికి 6 నెలలు గడిచిపోతాయి. అప్పటికి 6 నెలలు గడిచిపోయి ఇక ఈయన యెరూషలేము పోకుండా బెత్లెహేము ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఈయన మళ్ళా లేఖ పంపించేస్తాడు బెల్షియోరుకి. ఇక నేను డైరెక్ట్ గా బెత్లెహేముకి వస్తాను, మీరు కూడా బెత్లెహేముకే రండి. ఈలోగా బెల్షియోరు ఏం చేస్తాడు, 6 నెలలు వెయిట్ చేసి ఇప్పట్లో వచ్చేటట్లు లేదులే, ఇంకా ఆలస్యమైతే ఆయన ముందే బయలుదేరుతాడు. ఈ లేఖ ఆయన అందకపోయేలో ఆయన ఏం చేస్తాడు, యూదయ దేశంలోని రాజధాని అయిన యెరూషలేములో హేరోదు మహారాజు దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో ఎక్కడి నుంచి భారతదేశం నుంచి వచ్చిన క్యాస్పర్ అనే జ్ఞాని, ఎట్ ద సేమ్ టైం ఇథియోపియా నుంచి వచ్చిన బెల్షియాజర్ అనే జ్ఞాని, ఈ 3 జ్ఞానులు కూడా ఎక్కడ కలుసుకుంటారండి, యూదయ దేశపు పొలిమేరల్లో కలుసుకుంటారు. కలుసుకొని హేరోదు మహారాజు దగ్గరికి యెరూషలేములకు వాళ్ళు వెళ్తారు. ఈ చెప్తా ఉంటాడు, మెల్కియోరు చెప్తాడు, అసలు నాకు ఈ సమాచారం ఇచ్చిన వాడు మెయిన్ ఉన్నాడు, ఆర్తబాన్ అనేవాడు వస్తానన్నాడు. 6 నెలలు నేను ఆల్రెడీ చూశాను, రాలేదు. నా ప్రయాణానికే ఒక 6 నెలలు అయింది, దాదాపుగా సంవత్సరం పట్టింది ఇప్పటికి. ఈ సంవత్సరంలో మరి ఆయన ఎక్కడున్నాడో ఏంటో, అసలు బ్రతికున్నాడో చనిపోయాడో నాకు వర్తమానము లేదు. ఆయన లేఖ రాశాడు కానీ ఆయన అప్పటికి పరిచయం నుంచి బయలుదేరినందుకు ఈ లేఖ వాళ్ళకు అందలేదు, సమాచారం అందలేదు. చివరికి హేరోదు మహారాజు దగ్గర వాళ్ళ సమాచారాన్ని తెలుసుకుంటారు. ఏమని సమాచారం, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న సమాచారం. ఏంటా సమాచారం తెలుసు కదా మనకి, క్రిస్మస్ అంతా చదువుకున్న సమాచారమేగా. ఏంటంటే యూదయ దేశపు బెత్లెహేమ, నీవు ఏమాత్రము అల్పమైన దానము కావు, ఇశ్రాయేలు రాజు ఎక్కడి నుంచి జన్మిస్తాడు, నీలో నుండి పుట్టును. ఈ వార్త ప్రకారం ఇప్పుడు ఈ 3 జ్ఞానులు ఎక్కడికి పోయారు, మళ్ళా బెత్లెహేములకు పోయారు. అయితే ఆర్తమానుకు ఆల్రెడీ ఎవరు చెప్పారు ఈ విషయం, ఎవరైతే రోగి అయి ఉన్న రాజు 6 నెలలు ఆర్తమాన్ దగ్గర
వైద్యం చేయించుకున్నాడో ఆయన అప్పుడు చెప్పి ఆయన ఏర్పాటు చేసి ఇగో ఈ ఒంటెలు తీసుకెళ్ళండి, ఈ 10 రోజులను తీసుకోండి, దారి పొడుగునా ఆహారం తీసుకొని పోండి, మీరు ఇక్కడ నుంచి బెత్లెహేములో పోవాలి అని అంటే అంత ఈజీ ఏం కాదు, మీకు కనీసం 1 సంవత్సరం కాలపు ప్రయాణము పడుతుంది అని. ఆ రీతిగా వీళ్ళు అక్కడి నుంచి బెత్లెహేముకు మళ్ళా రీచ్ చేయనుగా అప్పటికే వీళ్ళకి ఎంత టైం పడుతుందండి, బాలయేసు చేరేటప్పటికి 1 సంవత్సరంన్నర కాలం పడుతుంది. ఇక అట్లా ఆత్మవాదం బెత్లెహేం డైరెక్ట్ బయలుదేరినా కూడా బెత్లెహేంకు అందుకోలేని పరిస్థితులు, ఎందుకంటే ప్రయాణం సుదీర్ఘమైనది కదా, వెళ్లాల్సిన ప్రాంతానికి చేరానికి సమయానికి చేరుకోలేకపోయాడు. మరి ఆ యొక్క వ్యక్తిని, ఆ రోగి అయిన వ్యక్తిని కాపాడడం కోసం ఆయన దగ్గర ఉన్న మరి నీలమణి అని అంటే ఆ బ్లూ స్టెప్పైర్ అనే ధనాన్ని ఆయన ఖర్చు పెట్టేసేసాడు. తెచ్చిన 3 బహుమానాలలో ఒక బహుమానం ఏమైపోయింది, ఆయన యొక్క వైద్యానికే ఖర్చు అయిపోయింది. ఆయన వైద్యం కోసం అమ్మేసేసి మరి అక్కడ కొన్ని కొనాల్సి వస్తుంది కదా, ఆయన మోసుకురావడానికి, ఆయన కార్యాలు సేవలు చేయడానికి, మనుషులను, ఆహార పదార్థాలను, అట్లా ఒక బహుమానం మిస్ అయిపోతుంది. ఇంకా 2 బహుమానాలు మాత్రమే ఉన్నాయి, వాటిని పట్టుకొని బెత్లెహేములకు చేరతారు. ఈలోగా అక్కడ సమాచారం ఏంటి, 3 జ్ఞానులు ఆల్రెడీ బాలయేసుని బెత్లెహేములో కలుసుకుంటారు, ఒక ఇంటిలో చూస్తారు. మెల్కియోసు అనేవాడు బంగారాన్ని తీసుకొని పోతాడు, బంగారాన్ని కానుకగా ఇస్తాడు. ఆ బంగారాన్ని కానుకగా ఇచ్చిన వాడు పర్షియా దేశపు రాజు అన్నమాట, మెల్కియోర్ ఆయన పేరు. బంగారం దేనికి సూచన, ఒక రాజు ఇంకొక రాజును గెలవాలి అంటే బంగారమే కానుకగా, అంటే రాజరిక హోదాకు బంగారం సూచన. కాబట్టి ఆయన ఇచ్చిన బహుమానంలో ఆ బాలయేసు ఎవరిని సూచిస్తున్నాడంటే ఆయన యూదులకు రాజు. ఎవరంటే ఆయన యూదులకు రాజు. ఒక రాజునే కదా వాళ్ళు గెలవడానికి వచ్చింది, ఒక యూదులకు రాజుగా పుట్టిన యేసయ్యకి ఆయన బహుమానం ఇచ్చాడు. మరి భారతదేశం నుంచి పోయిన క్యాస్పర్ అనే జ్ఞాని, ఈ క్యాస్పర్ అనే జ్ఞాని సాంబ్రాణి తీసుకొని పోయాడు. భారతదేశంలో సాంబ్రాణి, ఫ్రాంకిన్సెన్స్ అంటాం, సాంబ్రాణి చాలా విలువైనదంటే డబ్బు రూపంలో కాదు, చాలా శ్రేష్టమైనది. ఇప్పుడు ఈ సాంబ్రాణి ఇలాంటి ధూపాల కోసం, ఇలాంటి మసాలాల కోసమేగా మరి బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతీయుల మీద పడ్డది. భారతీయుని 400 ఏళ్ళు ఏలింది, అవునా కాదా? మన భారతదేశంలో ఉన్న ఈ సాంబ్రాణి ధూపాలు చాలా విలువైనవి. సాంబ్రాణి దేనికి వేస్తారు చెప్పండి, ఏ దేవతార్చన చేయాలన్నా సాంబ్రాణి, అవునా? ఎక్కడ దేవునికి పూజలు పురస్కారాలు చేయాలన్నా సాంబ్రాణి లేకుండా అసలు దేవతార్చన సరిగా. సాంబ్రాణి ఏం సూచిస్తుందంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు, సాక్షాత్తు దైవ కుమారుడే మనుష్య కుమారుడుగా పుట్టాడని. హల్లెలూయా. జ్ఞానులు ఎంత గొప్ప ఉద్దేశంతో ఇచ్చారు చూడండి. ఆయన భారతదేశం రాజు, క్యాస్పర్ అనే రాజు. మరి 3వ వారు ఇథియోపియా, అరేబియాలోని ఇథియోపియా నుంచి వచ్చిన 3వ రాజు పేరు బెల్తియోసర్. ఆ 3వ జ్ఞాని బెల్తియోసర్ ఏం చేశాడు, ఆయన బోలము రప్పించాడు. బోలం అంటే బిర్. బోలము దేనికి సూచన, బోలం ఎప్పుడు ఇస్తారు, బోలం ఒక అత్తరు లాంటిది. ఆ బోలములో ద్రాక్షారసం కలిపితే ఔషధం అవుతుంది. ఆయన మరి ఎక్కడ శిలవ మీద ఉన్నప్పుడు, యేసు ప్రభు శిలవ మీద ఉన్నప్పుడు ఆయనకు బోలమును అందించింది, చేరు చిరక. మళ్ళీ ఇదే బోలముని శవాలకు రాసే, అవునా, ఒక పవిత్రమైన ఔషధంగా ఆ యొక్క మమ్మిఫికేషన్ లో, అంటే శవం కుళ్ళిపోకుండా, త్వరగా కుళ్ళిపోకుండా ఒక ఔషధంగా కూడా దాన్ని వాడారు. యోహాను సువార్తలో ఉంటుంది 19వ అధ్యాయం 39వ వచనంలో, నికోదేము అనేవాడు బోలమును పట్టుకొని వచ్చి ఆ యొక్క క్రీస్తు పార్థివ దేహానికి అంతా కూడా ఆ బోలమును రాసినట్టుగా. మరి ఆత్మలు కూడా 3 బహుమానాలు పట్టుకొని వచ్చాయి, విలువైన బహుమానాలు కదండి. కానీ నీలమణినేమో ఒక రోగిగా ఉన్న ఒక రాజును రక్షించడానికి ఖర్చు అయిపోయింది. మిగతా 2 బహుమానాలను పట్టుకొని బెత్లెహేముకు వచ్చేటప్పటికి బెత్లెహేములో వర్తమానం విన్నాడు. అయ్యా, ఆయన ఇక్కడ లేడండి, హేరోదు మహారాజు మరి 2 ఏళ్ళు నిండని పిల్లలందరినీ కూడా చంపమని ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఇక్కడ లేరు అన్న విషయాన్ని తెలుసుకుంటాడు. ఇక బెత్లెహేములోనే కొన్ని రోజులు ఉంటాడు. ఆయన ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎటు పోవాలో అర్థం కావట్లేదు. ప్రయాణం మొదలుపెట్టి ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయింది. దాదాపు బెత్లెహేములోనే చాలా కాలము ఉంటాడు. ఆ బెత్లెహేములో చాలా కాలం ఉండి మరి బయలుదేరి పోదామని అనుకునే సమయానికి అక్కడ ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకున్న ఒక తల్లి
మరి ఆ యొక్క సంతలో వేలం వేస్తూ ఉంటారు, వేలం పాట పాడుతూ ఉంటారు. ఆ రోజుల్లో బానిసలు అమ్మేవారు. తెలుసా మీకు మనుషులు అమ్మేవాళ్ళని తెలుసా? ఇప్పుడు యోసేపును బానిసలుగా అమ్మారు, గుర్తుందా బైబిల్లో? అట్లాగే సంతలో ఒక బానిస యువతి, ఆ యువతికి ఒక చిన్న బిడ్డ ఉంది, అమ్ముతూ ఉన్నారు. ఆమె బతుకులాడుతూ ఉన్నారు, అయ్యా నన్న బాలిసలను తీసుకుపోండి కానీ నా బిడ్డను వదిలేయండి, చిన్నది చని బిడ్డ, దీన్ని వదిలేయండి అంటే ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలో అర్థం కాక ఈయన దగ్గర ఉన్న రెండవ బహుమానం రూబీ కెంపుని ఆ అమ్మిన వాళ్ళు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి ఇచ్చి ఆ స్త్రీని ఆ యొక్క చంటివాన్ని ఈయన కొనుక్కుంటాడు. మరి బాలిసను అమ్ముతారు కదా, కొనుక్కున్న తర్వాత అయ్యా దయచేసి నన్ను మమ్మల్ని బానిసలుగా తీసుకుపోబాకండి అని ఆ స్త్రీ బతుకులాడుతుంటే, అమ్మా నేను విడుదల చేయడానికే కొన్నాను, నాకు బానిసలు అవసరం లేదు, నువ్వు స్వేచ్ఛాజీవి, నీ పైకం ఆల్రెడీ నేను చెల్లించేశాను, కాబట్టి నీకు నచ్చిన వాడికి నీ పిల్లవాడితో నువ్వు వెళ్ళి హాయిగా సంతోషంగా బ్రతుకు అన్నప్పుడు ఆమె మీరు ఎవరి గురించి వెతుకుతున్నారయ్యా, దేని గురించి మీరెవరు, ఈ దేశం వాళ్ళలాగా లేరే, బెత్లెహేము కొత్తగా కనపడుతున్నారు అంటే, అమ్మ నేను పర్షియా దేశం వాడు, తూర్పు దేశాన్ని నక్షత్రాన్ని చూసి ఇలా వచ్చానంటే అప్పటికే నక్షత్రం ఫేమస్ అయిపోయిందిగా. అప్పుడే బెత్లెహేములో బాలయేసు ఫేమస్ అయ్యాడుగా. గొర్రెల కాపర్లు ప్రచురాలు చేశారు, జ్ఞానులు వచ్చి బహుమానాలు ఇచ్చి చూశారు. అప్పుడు ఈమె బెత్లెహేము వాసే కదా. ఈ బెత్లెహేము వాసి ఆయనకు సమాచారం ఇస్తుంది, అయ్యా వాళ్ళు నా ఇంట్లోనే ఉండేవి, పశువుల పాకలో సత్రములో ఉన్న వాళ్ళు వల్ల ఆశ్రయం నేనే ఇచ్చా, నా ఇంట్లోనే కొంతకాలం ఉన్నారు. అలా ఒక 2 ఏళ్ళు నా ఇంట్లో ఉన్న తర్వాత మరి ఈ రీతి సమాచారం చేత మరి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే విన్నాను, దేవదూత దర్శనములు కనిపించిందట, యోసేపు ఆ పిల్లవాడిని తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళు, నువ్వు కాపాడని దేవుడు మాట్లాడాడట. ఆ చిన్న బాలయేసుని తీసుకొని మరి అప్పుడు మొట్టమొదటిసారిగా ఈయనకు ఆయన పేరు తెలుస్తుంది. అప్పటిదాకా ఆ బాలుడి పేరు యేసు అని తెలియదు, లోకరక్షణగా పుట్టినవాడు యేసు అన్న పేరు ఆత్మకు తెలియదు. మొట్టమొదటిసారిగా ఈ విడిపించబడ్డ బానిస స్త్రీ ఆయన చంటి కుమారుడు విడిపించిన తర్వాత ఆమె సమాచారం ఇస్తుంది. చూసినా అక్కడ మేలు చేయడం ద్వారా ఆయన సమాచారం ఇచ్చాడు. ఆయన ఎక్కడ పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు అని ఆరాధు సమాచారం ఇచ్చాడు. ఇక్కడ ఈమెకు మేలు చేయడం ద్వారా ఇక్కడ సమాచారం దొరికింది, ఈయన బెత్లెహేములో లేడు, ఈయన ఇక్కడ నుంచి ఐగుప్తుకి వెళ్ళాడు. కథం మళ్ళీ ఏం చేశాడుగా, ఇప్పుడు 2 బహుమానాలు అయిపోయినాయిగా. ఒక్కటే పెద్ద ఏం మిగిలింది ఆయన దగ్గర, ముత్యం, 3వ బహుమానం మాత్రమే మిగిలింది. ఇక ఆయన ఐగుప్తుకు పోతాడు. ఐగుప్తులో చాలా ఏళ్ళు ఉంటాడు ఆయన, ఐగుప్తులో ఉండి ఆయన వెతుకుతా ఉంటాడు. అప్పటికి మళ్ళీ ఏమైతాడు, ఏ రోజు మహారాజు చనిపోవడం, ఆయన ఐగుప్తు నుంచి యేసు ప్రభు ఎక్కడెక్కడ వస్తాడు, మరి గలిలయలోని నజరేతుకు వస్తాడు. ఐగుప్తుకు పోతాడు, సమాచారాన్ని పడతాడు. అక్కడి నుంచి లేదే ఆయన తిరిగి వెళ్ళిపోయారంటే మళ్ళా బెత్లెహేముకు వస్తారు. బెత్లెహేములో మళ్ళా ఆ స్త్రీనే కలుస్తాడు, లేదయ్యా ఇక్కడికి రాలేదు. ఇక్కడికి రాకముందు వాళ్ళు మరి యెరూషలేములో నివాసం ఉండేవారు. యెరూషలేములో ఏమైనా వెతకండి అంటే మళ్ళీ అక్కడి నుంచి ఆయన యెరూషలేముకు వస్తారు. యెరూషలేములో మళ్ళీ ఇదే విషయాలన్నీ తెలుస్తాయి. ఎక్కడికి పోయిండు, ఎక్కడికి ఉంటుంది, ఆయన గలిలయలో ఉన్నాడట అని గలిలయకు పోతాడు. మళ్ళీ గలిలయకు పోయి ఆ ప్రాంతంలో వెతికి నజరేతు వాడట అని నజరేతులో వెతుకుతాడు. ఆలోగా యేసు ప్రభు పరిచర్య కూడా మొదలైంది. 30 ఏళ్ళు దాటిపోతాయి. ఈ ప్రయాణంలో తిరుగుతానే ఉంటాడు. ఆయన ఎందుకంటే డాక్టర్ కాబట్టి ఇన్ని ఊళ్ళు తిరుగుతూ ఆయన పని ఆయన చేసుకుంటానే ఉన్నాడు, వైద్యం చేస్తానే ఉన్నాడు, ముందుకు సాగుతానే ఉన్నాడు. నేను వెతికే యేసు 30 ఏళ్ల తర్వాత నాకు దొరికాడు, ఆ యేసు నేను చేరుకోవాలి అంటే ఆయన ఒక ఊళ్ళు ఉండేటోడా. యేసయ్య సేవలో ఈరోజు ఈ ఊళ్ళో కనబడితే తెల్లారి ఇంకో ఊరు ఉండేటోడు. ఈడ లేడయ్యా బేతనీయకు పోయినట్టే బేతనీయకు పోయేటోడు, మళ్ళీ బేతనీయ నుంచి ఇంకో ఊరికి పోయినట్టే మళ్ళీ ఇంకో ఊరికి పోయేటోడు. తిరిగి చివరికి ఆయన చేరుకునే సమయానికి యేసు ప్రభు శిలువ వేస్తూ కలువరి కొండలో యేసు ప్రభు శిలువ వేస్తూ కలువరి కొండలో ఉంటే ఆ ఊరు నుంచి యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి వర్తమానం జరుగుతుంది. లాజరు చచ్చిపోయిన 4 రోజులు లేపాడు. ఆ లేపిన యేసుని యెరూషలేములో శిలువ వేస్తున్నారట. ఆయన పరిగెత్తుకుని ఆ చివరి సమయంలో అయినా నేను ఆయన కలుసుకోవాలని వెళ్తూ ఉంటే అక్కడ ఒక బానిసను మళ్ళా అమ్ముతూ ఉంటారు. చిన్న బానిసలుగా అమ్మివేస్తూ ఉంటాడు. ఒక 10 ఏళ్ల బాలుని బానిసలుగా అమ్మేస్తూ ఉంటే ఆయన మనసు ఎంతగానో ఉంటుంది. ఆయన చేరుకోలేకపోయారు.
ఆ కలువలో సిలివేస్తా ఉన్నారు. ఈ ఒక్క బహుమానం ఆయనకి ఇద్దామంటే మరి ఇచ్చే పరిస్థితి నాకు లేదు. నాకు ఏ పరిస్థితుల్లో కూడా ఆయనకి ఇవ్వడానికి కూడా అవకాశము లేదు. ఆ బానిస పిల్లవాడిని ఆ చివరి బహుమానం ముత్యమిచ్చి ఆయన వినిపిస్తాడు. ఆయన కొంటాడు. కొని అరే పిల్లవాడా, ఇక నువ్వు నీ దారిన నీకు స్వేచ్ఛ, నేను యేసు కోసం తెచ్చాను కానీ ఆయన శిలువ వేసి చంపేస్తున్నారు. ఈ బహుమానాలు కనుక అదే పరిస్థితి లేదు, ఇక నీకైనా ఒకరికి మేలు జరుగుతుంది అని ఆయనకు మేలు చేసి మరి ఆ రీతిగా అయితే పిల్లవాడు చెప్తాడు, నువ్వు ఆత్మ త్రోవలో పోతే యెరూషలేము చేరుకోలేవు. ఇక్కడ నుంచి ఒక షార్ట్ కట్ దారి ఉన్నది, ఈ షార్ట్ కట్ లో నువ్వు ముగ్గురు మేలు పొందుకున్నారు, ముగ్గురు ఆయనకు సలహాలిచ్చి నడిపించిన వారు, ఈ త్రోవలో నువ్వు అని ఆ చిన్న పిల్లవాడు దారి చూపిస్తాడు. ఆయన త్రోవలో పోతూ పోతూ ప్రయాణం చేస్తూ ఉండగా అప్పటికే మరి సాయంత్రం అయిపోతా ఉంటుంది. భయంకరమైన భూకంపం కలుగుతుంది. భూకంపం ఎప్పుడు వచ్చింది చెప్పండి? యేసు ప్రభు శిలువ వేసినప్పుడు వచ్చిందా? లోకమంతా చిమ్మ చీకటి కలిగి భయంకరమైన భూకంపం కలిగి మరి ఆయన ప్రయాణం చేస్తుండగా, అది పాత ఊరు కదా, పాత ఊరు నుంచి పోతున్నాడు, మనుషులు లేరు. ఆ శిథిలాలు ఆయన మీద పడతాయి. ఆ శిథిలాలు ఆయన మీద పడి ఆయన వెన్నుపూస విరిగిపోద్ది, కాళ్ళ మీద పడి కాళ్ళు ఎముకలు విరిగిపోతాయి. ఇక నడవలేని పరిస్థితుల్లో ఆ శిథిలాల్లోనే ఆయన ఏమి చేయలేని పరిస్థితుల్లో అక్కడే అట్లనే కళ్ళు మూసుకొని ఉంటాడు. ఇక నాకు ఎవరైనా చూసినాడు కాపాడితే తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు, ఇక పూర్తిగా నేను ఈ శిథిలాల్లోనే ఉండాల్సింది అని ఆ శిథిలాల్లో 3 దినాలు అక్కడే ఉంటాడు. ఆ శిథిలాల్లో యేసు చూడలేకపోతాడు, కల్వరి కొండలో కూడా ఆయన చేరలేకపోయాడు. ఇక 3 దినాలు అక్కడే ఉన్నప్పుడు ఆదివారంన ఆయన స్వస్థపరచబడ్డాడు. అదృశ్య రీతిలో ఒక గొప్ప వెలుగు అక్కడ ప్రకాశించింది. ఆ వెలుగులో యేసు క్రీస్తు ప్రభు పునరుత్థానుడైన యేసయ్య ఆయనకు దర్శనమిచ్చి ఆయన స్వస్థపరుస్తాడు. విరిగిన వెన్ను, విరిగిన కాళ్ళు లేచి తిక్కున నిలబడేటట్టు చేసి, ప్రభువా నేను నీకోసం నాకు తెలుసు ఆత్మా, నువ్వు చైనాలో బయలుదేరిన దగ్గర నుంచి నా కోసం ఎంత వెంటాడో తెలుసు. నీవు నా కోసం ఆల్రెడీ బహుమానాలు ఇచ్చావు. నువ్వు ఒంటి చేతులతో నన్ను చూసావని నీవు బాగా పడవద్దు. నేనెప్పుడు ఇచ్చాను ప్రభువా? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకడికి నీవు చేసితివి. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. అది ఆత్మ తన జీవిత చరిత్ర అంతా రాశాడు. ఈ చరిత్ర పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వుతూ ఉంటే ఆ చరిత్ర బయటపడుతుంది. ఆత్మవారి యొక్క జీవితం, ఆయన రాసుకున్న డైరీ బయటపడుతుంది. దాన్ని 1895 సంవత్సరంలో హెన్రీ వాన్ డైక్ అనే ఒక రచయిత ఒక పెద్ద పుస్తకంగా రాసి దాని లోకానికి పరిచయం చేశాడు. అలా ద ఆర్థమాన్ ద ఫోర్త్ వైజ్ మ్యాన్ ఆ బుక్ పేరు. ఇప్పటికీ అమెజాన్ లో దొరుకుతుంది. దేవుడు లేకుండా నీతి క్రియలు వ్యర్థమే, నీతి క్రియలు కలిగి ఉండి దేవుడు లేకపోవడం కూడా వ్యర్థమే. మనకు రెండు కావాలి. దేవుడిని ఆరాధించుకోవాలగానే ఉండాలి. ఎట్ ద సేమ్ టైం దేవుడు ఏ రీతిగా పేదవారిని, రోగులను అందరినీ కనికరించాడో ఇతరులకు, అల్పులకు మనం సహాయం చేయవారుగాను ఈ రెండు ఉండాలి. ఇవి నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటిది. బొమ్మ ఏంటిది? నిన్ను నీ దేవుని కలుగుతుంది. బొరుసు ఏంటిది? నిన్ను నీ తోటి వారిని కలుగుతుంది కదా. ఆయన ఆజ్ఞ కూడా అదే కదా. నిన్ను వలని నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, శక్తితో, బలముతో నువ్వు సేవించాలి. ఎట్ ద సేమ్ టైం నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. రెండు కావాలి. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఆత్మ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే. నీవు లోక కార్యాల్లోనే బిజీ అయిపోతే ప్రభుని చేరుకోలేదు. ఇంకా ప్రభువే దయదలిచాడు, నీతి కార్యాలు చేశాడు కదా. ఇక యెషయా గ్రంథంలో అయితే అంటాడు, మీ నీతి కార్యములు ఎటులేట మార్చిన గుడ్డ వలె, మురికి గుడ్డల వలె. దేవుడు లేని నీతి కార్యాలు ఏముందండి? మురికి గుడ్డలే. దేవుని కలిగి ఉండి నీతి కార్యాలు చేయాలి. అప్పుడు తెల్లని వస్త్రముల వలె దగదగలాడేటట్టుగా దైవరాజ్యంలో చేరుతాం. అన్ని కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.